బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయం సాధించింది. బీజేపీ, జేడీయూ మరోసారి తమ మ్యాజిక్ ని చూపించాయి. అయితే ఈ కూటమిలో ఇంకో పార్టీ విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అదే చిరాగ్ పాస్వాన్ ఎల్పీజీఆర్వీ పార్టీ. ఏపీలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ ని పోల్చుతూ చిరాగ్ పార్టీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా తిరుగులేని ఆధిక్యతను చాటింది. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ గతంలో కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఎన్డీఏ కూటమిలో ఈ పార్టీలతో పాటు మరో నూతన పార్టీ 75% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లింది. కూటమిలో తామేమాత్రం తక్కువ కాదని రుజువు చేసింది. అదే లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ పార్టీ. ఒకప్పుడు తండ్రిని, ఆయన నెలకొల్పిన పార్టీని కోల్పోయిన చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు వరుసగా ఎన్నికల్లో సత్తా చాటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. రెండు 2020 ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాస్వాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతిస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం 1 సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. అయితే జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో చిరాగ్ సక్సెస్ అయ్యారు. దీంతో 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ 2020 ఎన్నికల్లో మాత్రం కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తరువాత బాబాయి పశుపతి కుమార్ పరాస్తో చిరాగ్కు విభేదాలు నెలకొన్నాయి. పార్టీ ఎంపీలు ప్లేటు ఫిరాయించారు. ఎన్నికల సంఘం లోక్ జనశక్తి పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. దీంతో 2021లో ఎల్జేపీ రామ్విలాస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పారు చిరాగ్. యువ బిహారీ అంటూ చిరాగ్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లిపోయారు. తనను తాను దళిత నేతగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. బీహార్లో మళ్లీ ఎన్డీఏతో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అంతేకాదు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో 29 చోట్ల పోటీ చేసి అత్యుత్తమ విన్నింగ్ స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లింది. కొందరి విజయాన్ని 2024 ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విజయంతో పోల్చుతున్నారు.